ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వీళ్ళేంటంటే అమరావతి, పోలవరం ప్రజలకు హామీ ఇచ్చారు. అమరావతి, పోలవరం 2027 నవంబర్ నాటికి పూర్తి కావాలంటే కేంద్ర సహకారం కావాలి. ఈ రాజధానికి ఇచ్చే నిధులు, ఇంతవరకు రాష్ట్రాల విభజన జరిగింది, కొత్త రాష్ట్రాలు ఏర్పడినాయి. ఛత్తీస్గఢ్, తర్వాత ఉత్తరాఖండ్, జార్ఖండ్, అవి కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వాలే, అంటే ప్రత్యేక రాష్ట్రాలు. ఆ 3 రాష్ట్రాలకు కలిపి ఇచ్చిన మొత్తం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు అధికంగా ఇచ్చారు. కేంద్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వరద వచ్చేలా చేస్తాం. 3 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు గత 6 నెలల్లో ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులను 3 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేలా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. 6 నెలల కాలంలో 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి కారణం ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా. వాళ్ళ వ్యూహం ఏంటంటే 240 సీట్లే బీజేపీకి వచ్చినాయి. చంద్రబాబు నాయుడు యొక్క మద్దతు చాలా కీలకం, అవసరం. లోక్సభలో మరి ప్రభుత్వము మనుగడ సాగించాలంటే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ చాలా అవసరం. అందువల్ల దాన్ని ఆసరాగా చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి నిధులు రాబట్టుకోవటం, వచ్చిన కాడికి రాబట్టుకోవటం. ఎవరికైనా, ఏ రాజధానికైనా 31,000 కోట్లు ఒక్కసారిగా నిధులు సమకూర్చడం ఎక్కడైనా జరిగిందా? ఎక్కడ జరగలేదు, జరగబోదు కూడా. నభూతో నభవిష్యత్. అందువల్ల చంద్రబాబు నాయుడు చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నాడు. ఆయన అనుకున్న విధంగా ఏదో అందరూ ఎక్కిరిచ్చారు, ఇదేదో కలల సౌధం అని, డిజిటల్ అమరావతి అని ఏదో రకంగా వ్యంగ్యంగా మాట్లాడారు. ఆయన అనుకున్న విధంగా ప్రపంచ టాప్ 5 సిటీస్కి తలదన్నేలా అమరావతి నిర్మాణం జరగబోతూ ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఎజెండా ఏంటంటే ఇప్పుడు రాజ్యసభలో మెజారిటీ అవసరం. అది చాలా ముఖ్యమైన బిల్లులు రాబోతూ ఉన్నాయి. ఇది ఉమ్మడి పౌరసత్వ బిల్లు, యూనిఫామ్ సివిల్ కోడ్, జమిలి ఎన్నికల బిల్లు. వీటిలో లోక్సభలో పర్వాలేదు, కానీ రాజ్యసభలో మరింత బలం పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యులను ఇప్పుడు 3 తగ్గించేశారు. దాంట్లో 2 తెలుగుదేశం, 1 బీజేపీ. ఈ విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తే ఈ రాజ్యసభ సీటు బీజేపీకే వెళ్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. త్వరలో అయోధ్య రామిరెడ్డి, మరొక రాజ్యసభ సభ్యుడు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు ఉన్నాయి. అయోధ్య రామిరెడ్డి అనే ఆయన వ్యాపారస్తుడు. ఆయన వివిధ రాష్ట్రాల్లో వ్యాపారాలు చక్కగా కొనసాగించాలంటే ఆయనకు ఆ రాజ్యసభ సీటు అవసరం లేదు. అందువల్ల అయోధ్య రామిరెడ్డి కూడా త్వరలో విజయసాయిరెడ్డి బాటలో రాజీనామా చేస్తాడనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక మిగిలిన 6 మంది రాజ్యసభ సభ్యులు కూడా ఏదో ఒక రోజు, ఎందుకంటే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆమోదంతో జరుగుతున్న రాజీనామాలే. జగన్మోహన్ రెడ్డి లక్ష్యం కేసుల నుంచి బయటపడటం, కేంద్ర ప్రభుత్వ లక్ష్యం బిల్లులు పాస్ అవటం. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కలల సౌధం, అమరావతి, పోలవరము, ఇప్పుడు 3వది పెట్టాడు చంద్రబాబు నాయుడు, ఎక్కడా లేనిది. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం, 80,000 కోట్లు, చక్కటి అవకాశం. ఇదే అవకాశం కేంద్రం ఒప్పుకున్నారు. దాంట్లో ఫార్ములా పెట్టాడు చంద్రబాబు నాయుడు. సరే, 80,000 కోట్లో మేము రాష్ట్రంలో ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతో ఒక 40,000 కోట్లు మేము తెచ్చుకుంటాం, మీరు ఒక 40,000 కోట్లు ఇవ్వమని అడిగాడు. ఇక అది వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సెంటు భూమికి తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు కొరత లేకుండా పోతుంది. అందువల్ల రాష్ట్రాభివృద్ధి ఏకైక ఎజెండాగా ఏముంది, రాజ్యసభ సీట్లు ఇద్దాం, అడిగినవి ఇద్దాం. లేకపోతే మొన్న ఎన్నికలప్పుడు బీజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసేంత బలం ఉందా? 6 లోక్సభ సీట్లు పోటీ చేసేంత బలం ఉన్నదా? కేవలం బీజేపీ ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు గెలిచారంటే జనసేన, తెలుగుదేశం పార్టీ ఆ ఓటర్ల బలంతోనే గెలిచారు. కానీ వాళ్ళకంటూ అంత శాతం ఓట్లు లేవు. అయినా సజావుగా, సక్రమంగా, పారదర్శకంగా, శుభ్రంగా ప్రతి ఒక్క ఓటరు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటింగ్ జరగాలంటే బీజేపీ అవసరం కనుక బీజేపీ అడిగినన్ని సీట్లు ఇచ్చారు.
మళ్ళీ జమిలి ఎన్నికలు 2029 ఎన్నికల్లో కూడా కావాల్సిన సీట్లు వాళ్ళకి ఇచ్చినా ఏం పర్వాలేదు, ఇద్దాం. రాష్ట్ర అభివృద్ధి ఏకైక ఎజెండాగా చంద్రబాబు నాయుడు ముందుకు అడుగులు వేస్తున్నారు. చూసారా, ఎవరి ఎజెండా వారికి ఉంది, ఎవరి ప్రయోజనాలకు నష్టం లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు విజయసాయిరెడ్డి ఖాళీ చేయటం వల్ల వచ్చే సీటు బీజేపీకి ఇవ్వడానికి ఆయనకి ఏం అభ్యంతరం లేదు. మీరు ఏమైనా చేయండి, మా రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వండి, అదే ఎజెండాగా చంద్రబాబు నాయుడు. విజయసాయిరెడ్డి ఇంకా ఆయన నాకెందుకు, రావాల్సినవి వచ్చినాయి, సుఖంగా సంతోషంగా రాజకీయాల నుంచి వైదొలిగి ఎటువంటి ఆశలు లేకుండా ఆయన ఇంకొక వార్త వినపడతా ఉంది. ఆయన ఒక 2 ఛానల్స్, తెలుగు ఛానళ్ళు ప్రారంభించబోతున్నాడనే వార్త వినపడుతుంది. ఒకటేమో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వార్తలంట, ఇంకోటేమో తెలంగాణకు సంబంధించిన ఛానల్ అంట. ఎందుకంటే సాక్షిలో అనుభవం గడించాడు. ఎందుకు అనుభవం వృధా కాకుండా, ఎలా కూతురల్లుడు వ్యాపారాలు చూసుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ చూసుకుంటున్నారు, వైజాగ్లో వాళ్ళు చూసుకుంటే ఒక 2 ఛానల్స్ ప్రారంభించి వాటిని నిర్వహించాలనే ఆలోచనలో విజయసాయిరెడ్డి ఉన్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఒకటి ఏకైక లక్ష్యం, జీవిత లక్ష్యం, కావలసినంత సంపాదించుకున్నాడు. ఆ సంపాదించుకున్న దాన్ని కాపాడుకోవడానికి చెల్లెలకు కూడా సమాన వాటా ఇవ్వమని తండ్రి వీలునామా రాస్తే అది కూడా ఇవ్వకుండా మొత్తం ఆస్తి 80% వాటా జగన్మోహన్ రెడ్డి పొందినట్టుగా వార్తలు వినపడుతున్నాయి. ఆయన లక్ష్యం కేసుల నుంచి బయటపడటం. చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు మనకు పగ, ప్రతీకారం, కక్ష, ఎవడెట్లా పోతే మనకెందుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల యొక్క సంక్షేమము, 20 లక్షల మంది యువతకు ఉద్యోగం ఇస్తానన్నాను, ఉద్యోగం ఇచ్చి తీరతాను. స్వర్ణాంధ్ర, ఆరోగ్యాంధ్ర, ఆనందాంధ్ర, ఐశ్వర్యానందరమే నా లక్ష్యం. ఎవరినో జైల్లో పెడితే ఏమొస్తుంది? పగ, ప్రతీకారము, కక్షకు తావివ్వకుండా రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన సాగిస్తున్న ఒక దార్శనికుడు చంద్రబాబు నాయుడు. సో ఎవరి ఎజెండా వాళ్ళకుంది. రాజ్యసభలో బలం కావాలి ఎన్డీఏ కూటమికి, కేసుల నుంచి బయటపడాలి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రాభివృద్ధి లక్ష్యం చంద్రబాబు నాయుడు. ఈ ముగ్గురు ఎవరి కోరికలు ఒకరికి ఇబ్బంది కలిగించేవి కాదు. ఆయన కేసుల్లో ఇరుక్కుంటే జైలుకి వెళ్తే, జైలుకి వెళ్ళకపోతే సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఏమి, ఆయన ఎక్కడుంటే ఎవరికి పట్టింది? కనుక 30 ఏళ్ళు వెనకపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గట్టెక్కించి వెంటిలేటర్పై ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆక్సిజన్ అందించింది కేంద్రం నిధుల ద్వారా. ఇక తిరుగులేదు. 2027 దీపావళి నాటికి ఆశించిన ఫలితాలను రాబడతాడు దార్శనికుడు చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు సీటు ఖాళీ అయింది, బీజేపీకి ఇవ్వాలనుకుంటున్నారు. బీజేపీలో ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటే అది ఒక ఊహాగానాలు. మెగాస్టార్ చిరంజీవిని ఈ రాజ్యసభ సీటు ద్వారా రాజ్యసభలోకి తీసుకుని కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనే ఒక ఆలోచన ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. అందుకే ప్రధానమంత్రి మోదీ కిషన్ రెడ్డి ఇంటికి సంక్రాంతి సందర్భంగా వచ్చినప్పుడు చిరంజీవి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కనుక ఈ ఖాళీ అయిన రాజ్యసభ సీట్లో చిరంజీవిని ప్రవేశపెట్టినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ చిరంజీవి కాదు, మరొక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొన్న కొద్ది ఓట్లతో రాజంపేటలో లోక్సభకు ఓటమి చెందాడు. ఆయనకి 2 రాష్ట్రాల్లో పలుకుబడింది. కిరణ్ కుమార్ రెడ్డిని రాజ్యసభకు పంపడం ద్వారా రాయలసీమలో బలం పెంచుకోవడం, బీజేపీ రెడ్డి సామాజిక వర్గంలో రాయలసీమ, తెలంగాణలో ప్రాబల్యం పెంచుకోవటం, కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న వ్యక్తిగత పరిచయాల ద్వారా మరికొంతమంది అగ్రశ్రేణి నాయకులను బీజేపీలో చేర్చుకునే కార్యక్రమానికి వేగవంతం చేయడానికి ఖాళీ అయిన విజయసాయిరెడ్డి రాజ్యసభ సీటుని కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చిన ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. కనుక ఇక్కడ మాత్రం ఒకరి ప్రయోజనాలకు మరొకరు భంగం కలగకుండా చంద్రబాబు నాయుడిని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడా అరెస్ట్ అంటే, ఆ అరెస్ట్ అనేది మనంగా చేయవలసింది సిబిఐ కోర్టు, ఈడీ కోర్టు, న్యాయస్థానాలు వాళ్ళు చేయాల్సిన పని నన్ను అడిగితే నేనేం చేస్తాను? నేనేమైనా అడ్డం పడుతున్నానా? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని ఎవ్వరూ, ఏ నాయకుడు, ఈ ప్రభుత్వంలో ఉన్న ఏ పెద్ద చెప్పల. అది న్యాయ వ్యవస్థ నిర్ణయం చేసి జగన్మోహన్ రెడ్డికి శిక్ష విధిస్తే, అక్కడ సిబిఐ కోర్టులో శిక్ష విధిస్తే అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్తాడు, హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాడు.
ఇన్ని న్యాయస్థానాల దశలుగా అంచెలంచెలుగా వెళ్ళి ఆయనకి ఎప్పుడు శిక్ష పడుతుందో ఏంటో తెలవని పరిస్థితిగా ఉంది. అయినా ఎందుకులే, ఎవ్వరు ఆయన గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటే మనకెందుకు, మన రాష్ట్రం మన అభివృద్ధి మనకు కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇక ఒక్కొక్కరుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే నాయకులందరూ జారుకుంటారు. ఇక ఆ పార్టీ ఖాళీ అయిపోతుంది. పార్టీ ఖాళీ అయిపోతే కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్, బ్రహ్మానంద రెడ్డి ప్రారంభించిన రెడ్డి కాంగ్రెస్ ఎలా మూతపడిందో వైఎస్ఆర్సీపీ పార్టీ పాల పొంగులా వచ్చింది. పాల పొంగు మీద కొంచెం నీళ్లు చిలకరిస్తే పాల పొంగు పోతుంది. ఇది కూడా అలాగే పోతుంది. వేచి చూద్దాం ఆ రాజకీయ చదరంగంలో ఈ ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఎవరిని వరిస్తుందో అని. మెగాస్టార్ చిరంజీవి వస్తే భారతీయ జనతా పార్టీ 2 రాష్ట్రాలలో బలోపేతమవటమే కాక దక్షిణాదిన బలం పెంచుకోవటానికి బాగా ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.